అరే జర అర్జెంట్ పని ఉన్నది, ఒక 5,000 అప్పిరా. అప్పులోళ్ళకు నేను అప్పెట్లా ఉల్టా నన్ను అడిగేటట్టున్నాడు. హలో, అందరికి ఏబిసిడీలు వచ్చా? వచ్చు మేడం. అయితే చెప్పండి. ఏ ఫర్ ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు, గుచ్చే పూల బాణాల తానాలు. హే కూర్చో. బి ఫర్ ఏయ్ మూసుకొని కూర్చో. సి ఫర్ కూర్చోరా అయ్యా, నువ్వైనా మంచిగా చెప్పు. డి ఫర్ బాబాయ్, నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను బాబాయ్. ముందు కూర్చుంటావా? దేనికి? నాకు పనుంది బాబాయ్, తొందరగా వెళ్ళాలి. మన పెళ్లి రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకోనా చూడిదారు తీసుకోనా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. నాకు ఫోన్ చేయకుంటే నీ రెంబ బ్లాక్ చేస్తా. ఏమన్నా ఇప్పుడు నీ నెంబర్ ఇవ్వచ్చు కదా. ఇస్తాను గానీ నా నెంబర్ నీ దగ్గర ఉందని ఎవ్వరికి చెప్పకు, ఎవ్వరికి ఇవ్వకు. సరే సరే చెప్పు. రింగ్ ఇచ్చా. వచ్చింది. నీ ఫ్రెండ్స్ ఎవ్వరు అడిగినా నా నెంబర్ ఉందని చెప్పు, అడిగితే కాదనుకుంటా ఇవ్వు. అరే మామ, నీకు ఒక పాట వినిపిస్తానని తెలుగులో పడతావారా? పాడతాను రా, పెట్టు. పిసినారి కసినారి ఇంత బూంటే పేరు చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసుంది కదా సార్. తమ చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేరా? ఎప్పటికింతే. మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్పేం తినకే. అంటే రేపు పొద్దునకి టిఫిన్ కి పెసరట్టు తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు, అది కూడా పందారు వేసుకుని తినాలి. వెళ్ళు. అంటే 4 రోజుల తర్వాత పెసరట్టు తినేవచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుందా? మీట్లో పెసరట్టు 4 రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను, నువ్వు తినాలో లేదు. ఎలా? అమ్మా, ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే. అదే అదే అమ్మా, నాకు ఈ రోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పిక్ కాదే, హ్యాపీనే. అదే అదే. అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్. అవునండి, అదే అదే.